ఎహ్లాదుల తాళెల్లాడే నేలో నా తెలంగాణ సుడిగాలికి చెదిరిన పక్షుల గూడులాయే నా తెలంగాణ కొట్టహమెక్కి కోడి పుంజు కొక్కరకో అని కూతలు పెట్ట కొమ్మల శివరన కూసోని కోయిల కమ్మని రాగాలినిపిస్తుండగా గంటలూపుతూ బాల సంతలు ఇంటి ముంగట దీవెనలీయగా చెంగు చెంగున లేగ దూడలు అంబ అంటూ పరుగులు పెట్టగా ఆ పక్షుల కిలకిల రాగాలతో పల్లె అల్లాడేనమ్మ కక్షగట్టిన హింసలతో నా పల్లె తెల్లారేనమ్మ రేలాదుల తాళెల్లాడే నేలో నా తెలంగాణ సుడిగాలికి చెదిరిన పక్షుల గూడులాయే నా తెలంగాణ. ఇట్లాంటివి ఎన్నో పాటలు ఉంటాయి గొరటి వెంకన్నయ్య, అద్భుతమైన పాటలు. అసలు ఆ లిరిక్స్ కూడా అసలు అద్భుతం. అవునక్క, వాడుక భాషలో ఉంటాయి, చాలా అందరికి కూడా అనర్గళంగా పాడుకోవడానికి ఈజీగా ఉంటది, అందరికి అర్థమయ్యే భాషలో రాస్తాడు. అలాగే ఒకటి కమ్యూనిస్ట్ పాట మా కోసం పాడతారా? ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవ్వరో ఈ పిల్లలు అడివి మల్లె పువ్వులు, ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవ్వరో ఈ పిల్లలు అడివి మల్లె పువ్వులు, నడుముల్ల తూటాల దండలు, నడుముల్ల తూటాల దండలు, వీళ్ళ నడకల్లో ఎర్రని జెండలు, ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవ్వరో ఈ పిల్లలు అడివి మల్లె పువ్వులు, ఎవ్వరో ఈ పిల్లలు అడివి మల్లె పువ్వులు. దొరల భూములెన్ని వంచినా ఒక్క సెంటు భూమి వీళ్ళు అడగరు, చెరువు కంకిలెన్ని ముట్టినా ఒక్క సేను కంకి వీళ్ళు ముట్టరు, దొరల భూములెన్ని వంచినా ఒక్క చెరువు కుంట మోసి కట్టరు, చేను చెంక వట్టి కట్టిన ఒక్క కంకి ముద్ద కూడా పుట్టరు. ఆ కళ్ళ దప్పళ్ళు మరిసిరి, ఆ కళ్ళి దప్పులు మరిసిరి, అడవిలో అన్నాలై తిరుగుతుంటిరి, ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు. ఓకే, మీరు ఈ పాట పాడినప్పుడు కూడా అసలు చాలా బాగా పాడారండి. ఆకలి దప్పులకు సంబంధించి కూడా పాడారు. నేను దానికి సంబంధించి అడుగుతున్నాను, మరి పాటతో ఇన్ని పాటలు పాడుతూ ఉంటారు కదా, పాటతో పూట గడుస్తుందంటారా? పాటతో పూట గడవదక్క ఎప్పుడు కూడా. పాట ఒక ప్రాణంగా స్వీకరిస్తాం, పాటే పూట గడుస్తుంది అనేది కొందరికి మాత్రమే అది పాట నమ్ముకున్న వాళ్ళకు పూట గడుస్తుంది తప్ప పాటను నమ్ముకున్న వాళ్ళకు మాత్రం పూట గడవదక్క. ఎందుకంటే పాట చైతన్యం చేసే దిశగా ఉండాలి, పాట ప్రజలను ప్రభావితం చేయాలి, అప్పుడే అది ఒక పాటగా మిగిలిపోతుంటది. అంటే చాలా మంది అంటుంటారు కదా, మేము పాటలు పాడుతుంటాం కానీ మమ్మల్ని ఎవరికి గుర్తించట్లేదు, మాకు పూట గడవడానికి కూడా కొంచెం చాలా ప్రాబ్లం ఆర్థికంగా కూడా అంటారు. మరి దీనికి సంబంధించి మీరేమంటారు? కొందరికి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత పాట పూటకెళ్ళదీస్తున్న వాళ్ళు కొందరు ఉన్నారు, కొందరు పాటను అమ్ముకోకుండా ఉన్న వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. ఇప్పుడు చస్తే పాట బతుకుతే పాట, దినాలైతే పాట పురుడు వస్తే పాట అట్లా అయిపోయింది. అట్లాంటి వాళ్ళకు కమర్షియల్గా పాట పూటకెళ్ళదీస్తుంది. కానీ పాటను నమ్ముకొని నిత్యం పాటనే ప్రజల వైపే నిలబడే పాటలు పాడే వాళ్ళకు కూడా మాత్రం పాట పూటకెళ్ళదీయదు. ఇప్పుడు ఒక డప్పు పైన కూడా మన గోరెటి రమేష్ అన్న అద్భుతమైన పాట రాసిండు. ఎందుకంటే డప్పు లేకపోతే పాటకు అసలు ప్రాణమే లేదు, ఆది శబ్దమే డప్పు. ఆ డప్పు పైన ఒక పాట రాసిండక పాడుకున్నాం. డప్పు లేకుంటే పాటకు ప్రాణమెక్కడిది, దరువు లేకుంటే మనిషికి చలనమెక్కడిది, బాధ లేకుంటే బ్రతుకుకు అర్థమెక్కడిది, కలత లేకుంటే కలముకు కదలికెక్కడిది, కష్ట సుఖముల కాన్పు సేద్యం పాటనే కదా ప్రజల నేస్తం, డప్పు లేకుంటే పాటకు ప్రాణమెక్కడిది,
దరువు లేకుంటే మనిషికి చలనమెక్కడిది, బాధ లేకుంటే బ్రతుకుకు అర్థమెక్కడిది, కలత లేకుంటే కలముకు కదలికెక్కడిది, కలత లేకుంటే కలముకు కదలికెక్కడిది.